జిల్లా కొత్తపేట నియోజకవర్గం. కొత్తపేటలో కూటమి అధికారంలోకి వచ్చిన ఈ 18 నెలల కాలంలో గత ప్రభుత్వం చేసిన అరాచకాలు సరిదిద్ది రాష్ట్రాన్ని ట్రాక్ లో పెట్టడానికే సరిపోయిందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. కాపు కళ్యాణ మండపంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ముందుగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ ఉపాధ్యక్షునిగా నియమితులైన ముత్యాల బాబ్జీ, మీడియా కోఆర్డినేటర్ గా నియమితులైన రెడ్డి శ్రీనివాస్, ఆలయ పాలక మండలి తదితర పదవులు పొందిన వారిని ఆయన సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో జరిగిన అన్యాయాలు, అరాచకాలకు ఎదురు నిలిచి కార్యకర్తలు, నాయకులు కష్టపడి పనిచేశారని కొనియాడారు. డివిజనల్ మొత్తం 7 మండలాలకి ఒక్కడే ఆఫీసర్, డిఎల్డిఓ డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్. ఆ ఆఫీస్ కూడా వాడపాలెం సచివాలయంలో ఆ డిఎల్డిఓ ఆఫీస్ కూడా పెట్టించడం జరిగింది. ఎందుకంటే 10 మంది వస్తే అక్కడ 10 మంది ఆ పనుల కోసం వస్తూ ఉంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. మనకి తెలియకుండానే అభివృద్ధి చెందుతుంది. ఒక అగ్రిగొట్టో, గిల్లిగొట్టో లేదా ఏదో ఒకటి, ఒక పెట్రోల్ లేదా ఏదో ఒకటి మంచి చెడ్డో అక్కడ ఉపాధి కలుగుతుంది. ఈ రకంగా అవకాశం ఉన్నటువంటి ఈ ప్రాంత అభివృద్ధి కూడా ఇప్పుడు చేస్తున్నాం. ఎక్సైజ్ ఆఫీసు కొత్త బిల్డింగ్ చూస్తున్నాం. అలాగే రెవెన్యూ డివిజన్ ఆఫీసు కట్టాలని రెవెన్యూ మినిస్టర్ సీఎం గారు, కలెక్టర్ గారు కూడా డిఓ పెట్టించాను. కొత్తపేట రెవెన్యూ డివిజన్ తహసీల్దార్ ఆఫీస్ కట్టాలంటే 1,87 లక్షలకు ఎస్టిమేషన్ పంపించాను. కృషి చేస్తున్నాను. వస్తే సెంటర్ కళావిహీనంగా అయిపోయింది. కొత్తపేట సెంటర్ తహసీల్దార్ ఆఫీస్ ఎప్పుడేదో కళావిహీనంగా ఉంది. దాంట్లో సెంటర్ కలగాలంటే చేయాలంటే తహసీల్దార్ ఆఫీస్ వస్తే మన స్వరూపం మారుతుంది. ఆ బిల్డింగ్ కూడా తెస్తే అది మొత్తం ఖాళీ చేయమని గ్రౌండ్ అంతా చిరాకుగా ఉంది అక్కడ అంతారని. ఆ సెంటర్ కూడా బస్ స్టాండ్ కూడా లేదు కనుక ఆ ఏరియా కూడా కొంచెం బస్ స్టాండ్ గా తయారు చేసి ఆడవాళ్ళు కూర్చోడం, టాయిలెట్లు పెట్టి ఆ పక్క ఈ పక్క చిన్న చిన్న సెంటర్ కింద కడితే ఈ బస్సుల కోసం వెయిట్ చేసే వాళ్ళు కూర్చోడానికి ఇక్కడ మంచి జాగ్రత్తలో ఉంటుందని ఏదైనా అక్కడ ఒక ప్లాన్ చేద్దాం ఆలోచనలు కూడా ఉంటామనేది తెలియజేస్తా ఉన్నారు.